ఇంకా డిమాండ్ తీసుకుంటున్నారు, నో డిమాండ్ తీసుకోవట్లేదు మేడం. ఓకే అన్న, ఇంతేనా? ఇష్యూ నెంబర్ 10 మేడం, జాబ్ అడ్మిషన్ చేయడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం, ప్రిస్క్రిప్షన్ అనేది పంపిణీ చేయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 12 మేడం, ఏ రకాల లిస్టులో ఆ రకాల లిస్టులో అప్డేషన్ చేస్తున్నాం మేడం. మిగిలిన సుస్థిర లిస్ట్ అప్డేషన్ లేదు మేడం. ఇక్కడ 13వ అంశం మేడం, 1073 పని రకంలో ఫోటో చూపించారు మేడం. మిగతా 2 రకాల ఫొటోస్ చూపించలేదు మేడం. మెనూ రావట్లేదు అన్న. ఇష్యూ నెంబర్ 22 మేడం, జ్ఞానంలో ఇన్పుట్ డేటా సెట్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు మేడం. ప్రజెంట్ ఫీల్డ్ లో 372 మొక్కలు బ్రతుకున్నా మిగిలిన 420 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 30 మేడం, ఇక్కడ వర్క్ వచ్చేసి ఐడెంటిటీ అండ్ యూఎస్డి ప్లాంటేషన్ మేడం. మనకి 4 ఎకరాలలో హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇచ్చిన రైతుకి ప్రజెంట్ ఫీల్డ్ లో ఒక మొక్క కూడా బ్రతికలేదు మేడం. మేడం చిన్న సబ్మిషన్ మేడం. ఆయన తీసేసే ముందు మీరు ఇచ్చారు కాబట్టి మీకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మీరు హార్టికల్చర్ వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి వెరిఫై చేయించాలి. నిజంగానే బతకదు ఇక్కడ ఈ ల్యాండ్ సోన్ కాదు అనుకుంటే వాళ్ళ రికమెండేషన్తో తీసేయాలి. మీరు ఒక నోటీస్ ఇవ్వండి, రైతుకి నోటీస్ ఇచ్చి మరి రీప్లేస్ చేయించండి. మళ్ళీ ఆయన చిన్న సబ్మిషన్ మేడం. యాక్చువల్గా అంటే ఈ రైతుకి ఆలోచించే ముందే ఆ రైతు దగ్గర నుంచి ఫస్ట్ వీళ్ళు అంగీకార పత్రం ఒకటి తీసుకోవాలి. తర్వాత సాయిల్ టెస్ట్ చేయాలి. అక్కడ ఆ లొకేషన్లో మీకు అమ్మని మొక్కలు అంటే ఆ సాయిల్ టెస్ట్ ప్రకారంగా మొక్కలు వచ్చేలా చూసి ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది 60,000 మీరు మెటల్ పేమెంట్ ఇచ్చారు. అది కంపల్సరీగా అసెట్ అనేది కంపల్సరీ ఉండాలి ఫీల్డ్లో. అది మీరు ఒకసారి రైతుతో డిస్కస్ చేసి కంపల్సరీగా మన రీప్లేస్మెంట్ చేసినట్టు చూసుకోండి. అసలు రైతు కూడా ప్లాంటేషన్ 2.5 years ఉంచుకున్నారు సార్. ఆ జామకి ఎక్కువ పురుగులు పడుతున్నాయని కాయ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అయితే కొత్తని చెప్పిన కూడా లాస్ట్ మినిట్ ఫొటోస్ మీరు కూడా అసెట్ వచ్చేసారు. అతను తీసేసాను. ఫొటోస్ కూడా అన్ని రకాల ఫొటోస్ ఉన్నాయి. కానీ అలా మొత్తం తీసేయద్దు కదా, చూసుకోండి జాగ్రత్తగా ఇచ్చిందా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 మేడం, మునగ ప్లాంటేషన్ వల్ల 66 మొక్కలు నాటుతున్నాం. ప్రజెంట్ ఫీల్డ్ లో ఒక మొక్క కూడా బ్రతికలేదు మేడం. కదా 5 సంవత్సరాలు ఉంచుకుంటానని క్లియర్గా రాయండి. మినిమం 5 years అయినా ఉండాలి. దానికి రిపోర్ట్ ఉండాలి, పంచనామా ఉండాలి. అలా తీసేసినప్పుడు ఏదన్నా ఉంటే యాక్సెప్ట్ చేయాలి. ఇలా వాళ్ళంతటా వాళ్ళు తీసేసుకుంటే మీరేం చేస్తారు? మీరు చూసుకోవాలి కదా, సెక్రటరీ గారు, టీఏ గారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 30 128 ఇన్ఫర్మేషన్ మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 మేడం, మేము రక్తదారులు 12 రోజులు కొంచెం మసలు ఆదరించగలం. వాళ్ళకి 100 days కంప్లీట్ కావడం వల్ల 692 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. లేదు పే స్లిప్స్ ఎవరికి ఇవ్వాలి? పే స్టిక్కర్స్కి ఇవ్వాలి. మీరు అంటించమని మేము చెప్పట్లేదు, వాళ్ళకి ఇవ్వాలి. వాట్సాప్ గ్రూప్లో కూడా వేయాలి. అది రెగ్యులర్గా జరిగేలా చూడండి. నెక్స్ట్
ఇష్యూ నెంబర్ 14 మేడం. అక్కడ నాలుగు పనిచేసి మస్తానందు ఆదాలు మరియు సంఘాలు కలదు. మూసేసిండు సార్. అలాగే టోటల్గా వైద్య మేడంలో ఒక రోజు అదనంగా పేమెంట్ వెళ్ళింది మేడం. చెప్పండి. అది ఎన్ని పడతాం మేడం అది ఎన్ని ఆప్షన్ సబ్మిట్ చేశాను మేడం. జనరేట్ చేయలేదు. తర్వాత వద్దన్నారు ప్రైవేట్ అంటే పేమెంట్ జనరేటర్ డిఎస్పీ పెట్టుకుని ఆపేశాను మేడం. ఇది కూడా పేమెంట్ రాలేదు మేడం. ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తారా? ఎఫ్టీఓ క్యాన్సిల్ చేశాను మేడం. ఎక్కడ అది లీజ్ సెకండ్ డిఎస్పీ పెండింగ్లో అవును క్యాన్సిల్ చేసినట్లు ఏమన్నా ఉందా? రిపోర్ట్ ఇవ్వండి. సబ్మిషన్ మేడం లో కూడా ఎక్సెస్ పేమెంట్ అయింది. ఏపీ గారు డిలీట్ చేయించండి. చేపిస్తాం. మేము బోర్డు లేదు. ఇంత వర్క్ ఐడి ఎంత? 186697 మేడం. కంప్లీట్ అండి. నెక్స్ట్ గోకర్పల్లి అండి. ఏ ఊరు? చెప్పండి. 127 ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నెంబర్ 8 మేడం. విలేజ్ పార్క్ మేడం 2000 మొక్కలు నాటడం జరిగింది మేడం. మొత్తం ఫీల్డ్ నందు ఉన్నాయి మేడం 2000 మొక్కలు. ఇష్యూ నెంబర్ 9 మేడం. ఇంటర్నల్ ప్లాన్ సంబంధించి 60 మొక్కలు నాటడం జరిగింది మేడం. ఫీల్డ్ నందు 60 మొక్కలు ఉన్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 10 మేడం. 2 మంది హక్కుదారులకు 10 రోజులు పనిచేసారు కానీ 100 డేస్ కావడం వల్ల 2700 రూపాయలు నష్టపోవడం జరిగింది. మళ్ళీ డిమాండ్ పెట్టి అమౌంట్ ఇప్పించాలి. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ 7 మంది హక్కుదారులకు న్యూ జాబ్ కార్డ్ కావాలని అప్లికేషన్ పెట్టుకోండి. 3 డేస్లో ఇవ్వాలి. ఇష్యూ నెంబర్ 12 మేడం. డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 13 మేడం. 80% మాత్రమే జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయడం జరుగుతుంది మేడం. మిగతా 20% చేయడం లేదు మేడం. 1 వీక్ కాదు 3 డేస్. ఇష్యూ నెంబర్ 14 మేడం. పే స్లిప్లు ఇవ్వడం లేదని డోర్ టు డోర్లో తెలపడం జరిగింది మేడం. చెప్పాను కదా పే స్లిప్స్ మీరు రెగ్యులర్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 15 మేడం. జాబ్ కార్డ్ శ్రమ రిజిస్టర్ అప్లికేషన్ చేయడం జరిగింది మేడం. ఓకే గుడ్. ఇష్యూ నెంబర్ 16 2 రకాల ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. మిగతా ఫోటోలు మాత్రం చూపించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది మేడం. ఓకే గుడ్. ఇష్యూ నెంబర్ 15 మేడం. కూలీ సంఘాలు ఉన్నాయి కానీ రైతుల సంఘాలు తీసుకోవడం లేదు మేడం. రెగ్యులర్గా తీసుకోండి. ఇష్యూ నెంబర్ 19 మేడం. రోల్ కాల్ చేయడం జరిగింది మేడం. మాకు ఫీల్డ్ ఛానల్స్ రైతులు ఇండివిజువల్ వర్క్స్ కాదు కదా. మేడం అది మనకి మేడం అది సపోర్ట్ అనమాట. అంటే రైతులు కొంతమంది అంటే పని చేసినప్పుడు పని చేయలేదు అంటారు. ఆ లోకల్ ఏరియాలో ఎవరైనా ఒకళ్ళు తీసుకుంటే మనకి సపోర్ట్ ఉంటుంది. అది సపోర్ట్ ఉంటుందని సూచన ఇవ్వండి కానీ చేయలేదు అనేది రావాలి ఎట్లా? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 మేడం. రోల్ కాల్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 20 మేడం. ఈసీ చెక్ మీద చేయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 21 మేడం. 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 22 మేడం. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది మేడం. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. 23 ఇష్యూ నెంబర్. ఒకసారి జరగకుండా చూసుకోవాలి. ఇష్యూ నెంబర్ 24 మేడం. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి మొత్తం 320 మొక్కలు నాటడం జరిగింది మేడం. ఫీల్డ్ నందు 202 ఉన్నాయి. మిగతా 108 మొక్కలు 118 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 1 వీక్లో రీప్లేస్ చేయండి. రెవెన్యూ 10 ఫీట్తో చేయాలి. నియర్లీ 50% లేదు. ఇది చాలా రిమార్క్ అవుతుంది మీకు. రెగ్యులర్ అయ్యారా మీరు? ఎలా అయ్యారు మరి? ఎంత పర్సంటేజ్ పోతే రెవెన్యూలో ఎంత పోతే ఎట్లా అయ్యారు? ఇష్యూ నెంబర్ 25 మేడం. ఈ 14 డిమాండ్ మస్టులపై 24 వర్గాలకు సంబంధించి ఏపీఓ గారి సిగ్నేచర్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 26 మేడం. 15 వర్గాలకు సంబంధించి నేమ్ బోర్డు మేడం. ఫీల్డ్ నుండి నేమ్ బోర్డ్స్ లేవు అని ఫోటో మాత్రం చూపించడం జరిగింది మేడం. ఎన్ని పోయినాయి? ఎన్నింటికి ఎన్ని పోయినాయి? 15 వర్గాలకు సంబంధించి లేవు మేడం. 40 15 లేవా?
కానీ కాంక్రీట్ ప్రాపర్గా వేయండి. ఇష్యూ నెంబర్ 27 మేడం, మస్టర్డ్ బట్టు వెహికల్ మేడం. ఏం చేయాలి? చూపించండి మాస్టర్. మాస్టర్లు పట్టి సంబంధించి 2 తార్కుల డేటా రావడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 30 మేడం, ఇన్ ప్రోగ్రెస్ వర్క్ మేడం. పేమెంట్ ఎక్కువ తీసుకున్నామని చెప్పారా? మరి ఆయన ఖర్చు కన్నా పేమెంట్ ఎక్కువ పెట్టామని సర్పంచ్ గారు చెప్పారు. సంతకాలు పెట్టే ముందు ఏముందో చూసుకుని పెట్టరా? సర్పంచ్ గారు కూడా పెట్టారు కదా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 30 మేడం, ఇన్ ప్రోగ్రెస్ వర్క్ మేడం. ఫోటో కూడా చూపించలేదు మేడం, సంబంధించి వర్క్ సంబంధించి. రికవరీ చేసేయండి ఆ రైతు దగ్గర నుంచి. కంప్లీట్ మేడం. పేమెంట్ కావడం జరిగింది. ఆ పేమెంట్ ఇవ్వలేదు, ఇప్పించగలని కోరడం జరిగింది మేడం. ఈ యొక్క జీపీ సమాచారం క్లోజ్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ న్యూ లక్ష్మి కూడా మీరే వేయాలి. నెక్స్ట్ 10వ అంశం మేడం, ఇది 100 days కంప్లీటెడ్. 928 రూపాయలు నష్టపోవడం జరిగింది. వాళ్ళకి అమౌంట్ ఇప్పించాలి. డిమాండ్ మళ్ళీ పెట్టింది. 11వ అంశం, డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు మేడం. గ్రామ సభలో చూపించడం జరిగింది నో డిమాండ్కి సంబంధించి. 12వ అంశం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 13వ అంశం, వేతన రసీదులను పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేయలేదు మేడం. సరే, ఇక రెగ్యులర్గా పెట్టుకొని మీ దగ్గర ఎవిడెన్స్ మెయింటైన్ చేయండి. 14వ అంశం, 6 రిజిస్టర్స్ అనేవి అప్డేషన్లు ఉన్నవి, మిగిలిన ఒక రిజిస్టర్ అప్డేషన్ లేదు మేడం. ఏం రిజిస్టర్? 5th రిజిస్టర్ హాస్టల్ రిజిస్టర్. అప్డేట్ చేసి త్రూ ప్రాపర్ ఛానల్ చేయాలి. నెక్స్ట్ 15వ అంశం మేడం, పని జరుగుతున్న ఫోటో చూపించారు మేడం, మిగిలిన ఫోటో చూపించలేదు. 16వ అంశం, వర్క్ పర్సన్ పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడం లేదు. 17వ అంశం వచ్చేసి ఎంబీలో రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. 18వ అంశం, రోల్ కాల్ చేయడం లేదు. 19వ అంశం వచ్చేసి ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. 20 అంశం 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 21 వచ్చేసి సర్వే రిజిస్టర్ అప్డేషన్ ఉంది మేడం. 22 వచ్చేసి రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అప్డేషన్ లేదు. 23 వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది జీపీ నోటీస్ బోర్డులో సరే సరే చదువు వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది జీపీ నోటీస్ బోర్డులో పేస్ట్ చేయడం లేదు. 3 డేస్లో చేసి ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి. 24 రైతాంగ పత్రాలు పటాపాలు జిరాక్స్ లేవులే మేడం. వర్క్స్ ఫైల్లో పెట్టండి. ఫైల్లో పెట్టండి, ఏదైనా 3 daysలో కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 25వ అంశం మేడం, మనకు 4 ఇంకుడు గుంతలకు సంబంధించి 11,204 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. కానీ ప్రజెంట్ ఫిజికల్ చూసి ఇంకుడు గుంతలు అనేది పూర్తి కాలేదు, పని కాకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తున్నది. ఎందుకు పని కాకుండా పేమెంట్ ఎందుకు చేశారు? అప్పుడు మధ్యలో వీళ్ళు తీసుకున్నారు మేడం, మేము ఫీల్డ్ మెంబర్ చెప్తా ఉన్నప్పుడు అయితే చేస్తేనే ఇస్తామని చెప్పి ఆపేది. వాళ్ళు గ్రామ సభకు చెప్పారు మేడం. 26వ అంశం మేడం, కమ్యూనిటీ ప్లానింగ్ సంబంధించి 350 మొక్కలు నాటడం జరిగింది. ప్రజెంట్ ఫీల్డ్కి చూస్తే 305 మొక్కలు పెట్టుకున్నవి, మిగిలిన 45 మొక్కలు లేవు. నెక్స్ట్ 27వ అంశం మేడం, ఎమ్మెల్యేపీకి సంబంధించి 1000 మొక్కలు నాటడం జరిగింది. ప్రజెంట్ 907 మొక్కలు ఉన్నవి, రిమైనింగ్ 93 మొక్కలు అనేవి మేడం. కూడా రీప్లేస్ చేస్తారు. ఇంటర్నల్
ప్లాంటేషన్ కూడా 177 లేవట రీప్లేస్ ఇంకా ఉంది సార్. మేడం సాధారణ మేడం ఈ 2 రోజులు వేసిన మాత్రం కౌంట్ చేయను, ఓన్లీ మాతే కౌంట్ చేస్తాను కౌంట్ చేస్తాను. 29 మేడం మనకు 3 మందికి సంబంధించి 4 రోజులు కానీ సంతకం లేకుండానే 599 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ మేడం, ఈ జీపీ సంవత్సరం క్లోజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాణాపూర్ పొడవులో తక్కువ రావడం జరిగింది. 375 మీటర్లు ఫీల్డ్లో తక్కువ రావడం జరిగింది మేడం. పని చేస్తామని తెలిపారు, ఫీల్డ్ తక్కువ రావడం జరిగింది. సరే మార్క్స్ పని చేస్తే మరి ఎందుకు వచ్చింది, మరి మీరు అక్కడ ఎందుకు ప్రాపర్గా చెప్పుకోలేకపోయారు? ఫీల్డ్ లేదు మేడం చిన్న సబ్మిషన్ మేడం. ఇప్పుడు కాల్ ఆఫ్ కూర్చుని అంటే ఒక రైతు దగ్గర మాత్రమే ఉంటే ఒక 60 మీటర్లో లేదా 100 మీటర్ మాత్రమే డిఫరెన్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 375 మీటర్ డిఫరెన్స్ రావడం జరిగింది. అంటే రైతుకి కంటిన్యూ అయితే కాల్ ఆఫ్ కూర్చున్నాడు కదా మేడం. ఎంపీటీసీ గారు కూడా చెప్పారు వాళ్ళ విజయ్ గారు మనం పూసుకున్నట్టు ఇది కంటిన్యూషన్ సార్. 2021 నవంబర్ నుంచి 22 7 days లో చేయించండి, లేకపోతే రికవరీ అవుతుంది. ఇప్పటికైనా ఈ లెటర్ ఇస్తేనే సరిపోదు. ఈ లెటర్ మీరు పెట్టుకోండి, కానీ 36 అవ్వదు. 37 మేడం డ్రైవింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్పోర్షన్ పేమెంట్ చేశారు మేడం 2960 రూపాయలు. యూసీ వచ్చారా? ఒకసారి చూడండి, ఎంబీ యాడ్ చూపించండి. 38 మేడం మనకు 3 వర్క్లకు సంబంధించి 392 రూపాయలు పంజరకుండా పేమెంట్ చేశారు మేడం. పిఏ గారు అడిగితే ఇన్ ప్రోగ్రెస్ కోసం పేమెంట్ చేసినామని చెప్పారు. ఏం పనిది? ఇది క్యాటిల్ షెడ్ డ్రైవింగ్ డిపార్ట్మెంట్. రికవర్ చేసేయండి, నాకు మళ్ళీ 39 మేడం పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్ మేడం. 40 అంశం వచ్చేసి మన ఊరు మన బడికి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్. ఈ జీపీ సంవత్సరం క్లోజ్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఖానాపూర్ ఖానాపురం మేడం 128 ఇన్ఫర్మేషన్ మేడం. 9th వన్ పని వద్ద సౌకర్యాలు కల్పించగలని కోరడం జరిగింది. 10వ అంశం వచ్చేసి డిమాండ్ తీసుకోవడం, వేతన రసీదులు అనేది పంపిణీ చేయడం లేదు. 13వ అంశం ఆర్ రిజిస్టర్స్ అనే అప్డేషన్ ఉన్నవి, హాస్టల్ రిజిస్టర్ అనేది అప్డేషన్ లేదు మేడం. 14వ అంశం 3 రకాల ఫోటోస్ అనేది మనకు ఫీల్డ్లో చూపించలేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది. 15వ అంశం వచ్చేసి వర్క్ పర్స్ అనేది పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయడం లేదు మేడం. 16వ అంశం ఎంబుక్లలో రైతు కూలి సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. 17వ అంశం రోల్ కాల్ చేయడం లేదు. 18వ అంశం ఈసీ గారు చెక్ మేర్ చేయడం లేదు మేడం. 19వ అంశం వచ్చేసి 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. 20 అంశం సర్వే రిజిస్టర్ అప్డేషన్లో ఉన్నది మేడం. 21 రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అప్డేషన్ లేదు మేడం, మనకు 22-23లో ఉన్నది. వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ వచ్చేసి జీపీ నోటీస్ బోర్డులో పేస్ట్ చేయడం లేదు. 23వ అంశం మేడం మాన్యువల్ ఇన్పుట్స్ అనేది మెయింటైన్ చేయడం లేదు. వర్క్ ఫైల్లో తీసుకొచ్చి చూపించండి 1 week. 24వ అంశం మేడం ఇది ఇండివిజువల్ సంబంధించి రైతాంగ పత్రాలు పట్టాపాలు జిరాక్స్ ఇవ్వలేదు మేడం. 25వ అంశం మేడం కమ్యూనిటీ ప్లానింగ్ సంబంధించి 300 మొక్కలు నాటడం జరిగింది. ప్రజెంట్ 210 మొక్కలు ఉన్నవి, మిగిలిన 90 మొక్కలనే లేవు మేడం. 1 week లో క్లియర్ అయిపోవాలి. 26వ అంశం బయో ఫెన్సింగ్ సంబంధించి 1800 మొక్కలు నాటడం జరిగింది. ప్రజెంట్ 1445 మొక్కలు ఉన్నాయి, 55 మొక్కలు లేవు మేడం. 1 week లో రీప్లేస్ చేయండి. రెవెన్యూలో ఎన్ని ఎందుకు పోయినాయి అమ్మా? 328 మొక్కలు పోయినాయి. రెవెన్యూ ప్లానింగ్ సంబంధించి 320 మొక్కలు తక్కువ రావడం జరిగింది. అయిపోయిందా వర్క్? వర్క్ కంప్లీట్ అయిన తర్వాత
అని బాబు నెక్స్ట్ 28వ ఇష్యూ మేడం వైట్నర్ యూజ్ చేయడం జరిగింది మేడం మాస్టర్లో. నెక్స్ట్ 29 మేడం మనకు మాస్టర్లో సంతకాలు లేకుండానే 1640 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. నెక్స్ట్ 30 అంశం వచ్చేసి 1 డే ఎక్సెస్ పేమెంట్ మేడం 102 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. గట్టిగా చెప్పమ్మా చెప్పు మాస్టర్ ఎక్సెస్ అవును మేడం. నెక్స్ట్ 31 మేడం అది మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇందాకటే కదమ్మా ఆల్రెడీ 1000 పెనాల్టీ వేస్తారు కదా. ఆల్రెడీ నేను 1000 పెనాల్టీ వేస్తాను. ఓకే మేడం 32 ఇది 4 వర్క్లకు సంబంధించి నేమ్ బోర్డ్ ఏర్పాటు చేసినట్టుగా 1400 రూపాయలు పేమెంట్ చేశారు మేడం. ప్రజెంట్ ఫీల్డ్లో నేమ్ బోర్డ్స్ లేవు మేడం. ఇంకూరు ఉంటారు రాయించాం సార్ ఆల్రెడీ రాయించేసి ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. 33 మేడం మనకు బయోఫెన్కి సంబంధించి 496 మొక్కలు నాటినట్టుగా ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేశారు మేడం. కానీ వాచ్ అండ్ వార్డ్ వచ్చేసరికి 500 మొక్కలు 514 మొక్కలకి ఇవ్వడం జరిగింది మేడం. టోటల్ 138 రూపీస్ ఎక్సెస్ పేమెంట్ చేశారు. ఏం వర్క్ ఇది? మ్యాజిక్ సోఫిట్ మేడం. మీడియం వరకు నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్ని 4 వర్క్ డే మేడం. ఒకసారి ఫోటోలు మీకు తీసుకోండి. ఇంకో కాపీ మళ్ళీ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ బాబు ఆ ఫోటోలు పంపించండి. ఓకే మేడం మళ్ళీ తర్వాత చెప్పండి. మేడం ఓకే నేమ్ బోర్డ్స్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ 33 మేడం బయోఫెన్సింగ్ సంబంధించి 496 మొక్కలు నాటడం జరిగింది మేడం. కానీ వాచ్ అండ్ వార్డ్ వచ్చేసరికి 500 మొక్కలు 514 మొక్కలకి ఇవ్వడం జరిగింది. అనగా 130 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం వాచ్ అండ్ వార్డ్లో. ఎందు టీఏ గారు 34 అంశం పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ మేడం. జీపీ సమస్య మేడం. థ్యాంక్ యూ. అవును గ్రామసభ రాలేదు సార్. మొత్తం మా జాబ్ కార్డ్ నెంబరు 288. ఏంటి క్లియర్గా చెప్పండి. వాళ్ళు వచ్చి చెప్పారా లేదా? నెక్స్ట్ 30 అంశం మేడం ఇది లెస్ పేమెంట్ మేడం. ఒకరోజు పనిచేసి 250 రూపాయలు నష్టపోవడం జరిగింది. కొండయ్య జాబ్ కార్డ్ నెంబర్ 63 6 రోజులు పనిచేయడం జరిగింది. కానీ నాకు 5 రోజులతో పేమెంట్ చేయడం వల్ల 250 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 30. ఫస్ట్ వచ్చింది
దగ్గర నుంచి కరెక్ట్ చేసి పెట్టేసి దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఆడిట్ చేస్తారు. నెక్స్ట్ 31 మేడం, ఎక్సెస్ పేమెంట్ మేడం. 1 డే గాను 129 రూపీస్ అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. మీరు కూడా చూసుకోవాలి వాళ్ళు వేస్తారని థర్టీ టూ మేడం, 5 రోజులు పని చేయడం జరిగింది మేడం. కానీ టోటల్ డేస్లో RNS పేమెంట్ చేయడం వల్ల 130 రూపాయలు అనేది పని చేయకుండానే పేమెంట్ వెళ్ళడం జరిగింది మేడం. చూపించండి మాస్టర్. మాస్టర్ తీసుకొచ్చి సన్నైజేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ 33 మేడం, మనకు ఒకరి పేరు మీద ఒకరు పని చేసినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. రేగల్ల పుల్లయ్య, జాబ్ కార్డ్ నెంబర్ 166. ఈయన పని చేయలేదు. ఈయన పేరు మీద మంగళయ్య అనే వాళ్ళు పని చేసినట్టుగా గుర్తించడం జరిగింది మేడం. వాస్తవంగా పని చేశారని చెప్పాడు గ్రామ సభలో. పిఎస్ వివరణ గ్రామ కూలి హాజరయ్యి వాస్తవంగా పని చేశారని తెలిపారు. అంటే పిఎస్ వివరణ కానీ సోషల్ ఆడిట్ వాళ్ళు తెలియదా అండి వచ్చారో లేదో? మీ రిమార్క్ ఏది? వచ్చారా రాలేదా? ఏం చెప్పాడు? మరి అది మీరు వివరణ రాయాలిగా, మీరు ఎందుకు రాయలేదు? గ్రామ సభలో జరిగిన దాని మీద మీరు సోషల్ ఆడిట్ వాళ్ళు రాయరా? ఈ యొక్క జీబీ సమాచారం క్లోజ్ మేడం. నెక్స్ట్ వల్లాడి గ్రామ పంచాయతీ ఇప్పిస్తామని తెలపడం జరిగింది. జాబ్ కార్డులు ఇప్పించున్నాం. 12వ అంశం మేడం, 100 డేస్ కంప్లీటెడ్ మేడం. 1375 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం కూలీలో. నెక్స్ట్ 13వ అంశం, నో డిమాండ్ తీసుకోవడం లేదు మేడం, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. 14వ అంశం, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 15వ అంశం, పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. 16వ అంశం, 7 రిజిస్టర్స్ అప్డేషన్లో ఉన్నవి. 17వ అంశం, 2 రకాల ఫొటోస్ అనేది నిర్వహించలేదు మేడం, పని జరుగుతున్న ఫొటోస్ చూపించారు. 18వ అంశం, వర్క్ ఫైల్స్ పూర్తిసారి నిర్వహించలేదు. 19వ అంశం, ఎంబుకుల రైతుకుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. మరి రాకూడదు, నోటిఫైడ్ లేదనేది ఇష్యూ రాకూడదు. అది ఒక్కటే వస్తుంది. పిఏలు చూసారా, మిగతా అన్నీ రావట్లా. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ 20వ అంశం మేడం, రోల్ కాల్ చేయడం జరుగుతుంది మేడం. 21 ఈసీగా చెక్మేట్ చేయలేదు. 22 12 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 23 సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది మేడం. 24 మాన్యువల్ ఇన్పుట్స్ అనేది మెయింటైన్ చేయడం లేదు. 25 ఎంఏ ట్యాంక్ పనికి సంబంధించి ఐబీ పర్మిషన్ లెటర్స్ అనేది తీసుకోలేదు మేడం. గ్రామ సభలో టీఏ గారు హాజరు కాలేదు మేడం గ్రామ సభకి. చూపించారు. 26వ అంశం, ఇన్స్టిట్యూషన్ ప్లాంటింగ్ సంబంధించి 445 మొక్కలు నాటడం జరిగింది మేడం. ప్రజెంట్ 299 మొక్కలు అనేవి, మిగిలిన 140 మొక్కలు అనేవి లేవు మేడం. 27వ అంశం, రెవెన్యూ ప్లానింగ్ సంబంధించి 3 వర్గాల్లో 1450 మొక్కలు నాటడం జరిగింది. ప్రజెంట్ 1110 మొక్కలు అనేవి, మిగిలిన 140 మొక్కలు లేవు మేడం. 28వ అంశం,
బండ్ ప్లాంటింగ్ సంబంధించి 872 మొక్కలు నాటడం జరిగింది. ప్రజెంట్ 740 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 104 మొక్కలు అనేవి లేవు మేడం. 29 మేడం, మనకు 24 పనులకు సంబంధించి 30,200 రూపాయలు నేమ్ బోర్డులకు పేమెంట్ చేశారు. ప్రజెంట్ ఫీల్డ్కి వెళ్ళి చూస్తే నేమ్ బోర్డ్స్ అనేవి లేవు, ఫోటోస్ చూపించడం జరిగింది మేడం. ఒకటి కూడా లేదా? అవి పోవడానికి కూడా ప్లేస్ లేదు మేడం. మళ్ళీ ఏమంటే పెట్టుకోండి. అదే కుదరదు కదా. పెట్టించాం మేడం. మొత్తం రిజిస్టర్ చేసి మొత్తం టోటల్ ఫొటోస్ సబ్మిట్ చేయండి. ముప్పై అంశం మేడం, ఇది మేట్కి సంబంధించి 33 రోజులకు గాను మసాలా సంతకాలు లేకుండానే 2,470 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎందుకంటే సంతకాలు తీసుకోవడానికి బాధ్యత మీకు. ఎందుకు పెట్టలేకపోతున్నాయా? సంతకాలు పెట్టాలని తెలీదా? 31 అంశం మేడం, 6 రోజులకు సంబంధించి మాస్టర్ల సంతకాలు ఉన్నవి, హాజరు లేకుండానే 1,470 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 32 అంశం మేడం, అంశం 3 మందికి సంబంధించి మస్టానందు సంతకాలు లేకుండానే 15 రోజులకు గాను 1,570 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. మూడో అంశం మేడం, 2 మందికి సంబంధించి 10 రోజులు పనిచేయడం జరిగింది మేడం. కానీ 4 రోజులు పేమెంట్ చేయడం వల్ల కూలీలు పనిచేసి 506 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం. లాస్ట్ పేమెంట్ ఇచ్చినప్పుడు సంతకం పెట్టుకోవచ్చు కదా. ఇచ్చినప్పుడు సంతకం పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఎన్ఎంఎంఎస్ అని ఎందుకు మాట్లాడుతున్నారు మరి? పెడతారా? ముప్పై 34వ అంశం మేడం, మన ఊరు మనబడికి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్ మేడం. 35వ అంశం, పిఆర్కి సంబంధించి నాట్ గివెన్ రికార్డ్. జీపీ సమాచారం క్లోజ్. థ్యాంక్ యూ. చెప్పండి గట్టిగా. 9వ అంశం వచ్చేసి ఇక్కడ 3 మంది లబ్ధిదారులకు ఇంకుడు గుంతల అమౌంట్ అనేది గ్రామ పంచాయతీ అకౌంట్లో పడితే సామాజిక తనిఖీ బృందం వారు గ్రామ సభలో ఇప్పించడం జరిగింది. చెక్కులు మమ్మీ సెక్రటరీ గారు ఇక్కడ రాలేదు. పదవి ఇష్యూ వచ్చేసి జాబ్ కార్డు విద్యుత్ కోసం 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. క్లియర్ చేసుకుని ఇప్పించండి. నెక్స్ట్ 11వ అంశం, ముత్తమ్మ అనే వ్యక్తి 6 రోజులు పనిచేయడం జరిగింది. 4 రోజులకు సంతకాలు కొట్టేసి హాజరు కొట్టేసి 2 రోజులకు కొట్టేసి 4 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది మేడం. 2 రోజులకు నష్టపోవడం జరిగింది. ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అంటాడు. అంటే కదా ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం ఏంటి? ఎన్ఎంఎంఎస్
పన్నెండవ అంశం డిమాండ్ ఫార్మ్స్ అనేది తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ ఫార్మ్స్ అనేది తీసుకోలేదు. పదమూడవ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ 19 జాబ్ కార్డుల్లో అప్డేషన్ లేదు మేడం. పేస్లిప్ ఇవ్వడం లేదు 14. 15వ అంశం 7 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. రెగ్యులర్గా ఇవ్వండి, మీరు ప్రింట్ తీసుకునే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా. 16వ అంశం పని జరుగుతున్న ఫోటోస్ చూపించడం జరిగింది కానీ పనికి ముందస్తు కంప్లీషన్ ఫోటో అనేది చూపించలేదు. మీ దగ్గర రిజిస్టర్స్ అప్డేషన్లో లేవా? అప్డేట్ చేయడం జరిగింది అంటారు, మళ్ళీ పిఎస్ వివరణ అప్డేట్ చేస్తానని పిఎస్ గారు చెప్పారు. ఏంటి బాబు ఇది? ఏం రాస్తున్నారు మీరు? వేల దగ్గర లేకపోవడం ఏంటి? నెక్స్ట్ 16వ అంశం పని జరుగుతున్న ఫోటోస్ చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫోటోస్ చూపించలేదు. 17వ అంశం వర్క్ ఫైల్ చేయడం జరిగింది, 10 రకాల డాక్యుమెంట్స్ అనేవి పెట్టడం జరిగింది, మిగతా 11 రకాల డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు. 18వ అంశం రైతుల కూలీల సంతకాలు అనేవి తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు మేడం, పూర్తి స్థాయిలో లేదు. ఈసీ గారు మెటీరియల్ వర్క్ చెక్ మేర్ చేయడం జరిగింది కానీ వేజ్ వర్క్ చెక్ మేర్ చేయలేదు. 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇన్పుట్ డేటా షీట్స్ అనేది అన్ని వర్క్లకు మెయింటైన్ చేయలేదు. వర్క్ ఫైల్ చేసినటువంటి ఒక వర్క్ ఫైల్కు 32 వర్క్ ఫైళ్లకు చేసారు కానీ అవి ఫుల్ఫిల్ లేవు, పూర్తి స్థాయిలో లేవు. ఓన్లీ విడ్త్ డెప్త్ లెంగ్త్ మాత్రమే వేయడం జరిగింది. 34వ అంశం రోజ్గార్ దివాస్ అనేది 11వ నెల నుంచి 5వ నెల వరకు నిర్వహించలేదు. 5 నెలలు అనేది రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. 22 నుంచి రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరిగింది. 25వ అంశం ఇక్కడ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి పర్మిషనబుల్ వర్క్స్ కాని వర్కులు చేయించడం జరిగింది. 26వ అంశం రైతు వారిగా చేయించినటువంటి పనులకు సంబంధించి పట్టాదారు పాస్బుక్స్ అనే జిరాక్స్ అని తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 27వ అంశం భారతమ్మ అనేటటువంటి వ్యక్తి ఒక రోజు పనిచేసినట్టుగా మధ్యాహ్నంలో హాజరు కలదు. ఒక రోజుకు గాను 150 రూపాయలు పేమెంట్ చేయండి, సిగ్నేచర్ అనేది తీసుకోలేదు. 126 మేడం. ఇరవై 28వ అంశం ఇక్కడ పెద్ద నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక వారం ఇంగ్లీష్లో మరొక వారం తెలుగులో పెట్టడం జరిగింది. సిగ్నేచర్ డిఫరెన్స్ ఉన్నాయి. గ్రామ సభకు రావడం జరిగింది, అతనితో సిగ్నేచర్ పెట్టించిన మేడం, టాలీ అయినాయి. కాకపోతే వీక్లలో డిఫరెన్స్గా నేనే పెట్టడం జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. 29వ అంశానికి సంబంధించి ఎంజీబీఎన్లో 8 వర్క్ ఏరియాలలో మొత్తం 2280 మొక్కలు కటింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది.
ఫీల్డ్లో వచ్చేసి 2113 ఉన్నాయి. 167 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. ముప్పై అంశం కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 445 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో వచ్చేసి 131 ఉన్నాయి. 114 అనేవి చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేస్తానికి గ్రామ సభలో తెలిపారు. ఎర్ర చెరువు మేడం 445. అవును 331. ముప్పై ఒకటో అంశం కెనాల్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి 400 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో వచ్చేసి 252 ఉన్నాయి. 148 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేయిస్తామని గ్రామ సభలో తెలిపారు. ఇంటర్నల్ ప్లాంటేషన్ సంబంధించి 32 అంశం 396 మొక్కలేమో ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో వచ్చేసి 155 ఉన్నాయి. 41 మొక్కలు చనిపోవడం జరిగింది. ముప్పై మూడో అంశం కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 1300 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. 859 మొక్కలు ఫీల్డ్లో ఉన్నాయి. 412 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేయిస్తారని తెలిపారు. ముప్పై నాలుగో అంశం సంబంధించి పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ మేడం. పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ 34. 35 మన ఊరు మనబడి నాట్ గివెన్ రికార్డ్. 36 సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 400 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసారు. మనకు ఫీల్డ్లో వచ్చేసి 290 ఉన్నాయి. 110 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది. ఇక్కడ 4 నెలలకు సంబంధించి 374 మొక్కలు ఉన్నట్టుగా సర్వేలు ఇచ్చిర్రు. 4 నెలలకు సంబంధించి ఈ సర్వేల ప్రకారం కాకుండా 400 ప్లాంట్స్కి పేమెంట్ చేయడం జరిగింది. ప్రతి నెల వచ్చేసి 26 మొక్కలకు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది. ఇవి కూడా ఒకే మంత్లో రికార్డ్ చేయడం జరిగింది మేడం 4 నెలలకు సంబంధించి. సర్వైవల్ కంటే ఎక్కువ మొక్కలకు పేమెంట్ ఇవ్వడం జరిగిన వాస్తవాన్ని పిఎఫ్టీ గారు చెప్పారు. చెప్పింది నాకు అర్థం అవుతుంది కానీ ఆవిడ చెప్పిన దానికి సర్వైవల్ ఫస్ట్ వీక్లో ఇచ్చారు. 7వ తారీఖు లోపల మేమే సబ్మిట్ చేయాలి. ఇంకో మొక్క చనిపోకూడదని ఏముంది సార్? ఈ నెలలో రీప్లేస్మెంట్ చేసి చూపిస్తాం కానీ సర్వైవల్ ఉంటుంది. సర్వైవలే ఉంటుంది సార్, రీప్లేస్మెంట్ ఉండదు. మేడం మొక్కలు తక్కువ ఉన్నప్పుడు ఈ నెలలో కూడా తగ్గాలి మరి. అవును మేడం, ఇక్కడ 400 ఉన్నాయి, ఇక్కడ 374 ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎన్ని ఉండాలి? ఇంకో మొక్క చనిపోవచ్చు కదా సార్? నీ రేసిన మొక్క ఉంది, ఇంకో మొక్క గట్టు సేమ్ ఫిగర్ ఉండదు. సేమ్ ఫిగర్ ఉంటుంది కదా. సేమ్ ఇంకో మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఉండొచ్చు సార్, దాన్ని పేమెంట్ చేస్తారా? మేడం ఇప్పుడు మిమ్మల్ని మీరు ఉన్నది ఏదో సర్వేవల్ ఏదో దాని ప్రకారం మేము అంటున్నాం. అంటే మీరు ఇచ్చే సర్వేవల్ రిపోర్ట్ ఏదో దాని ప్రకారం సర్వేవల్ రిపోర్ట్ రాస్తారు కానీ మేము పేమెంట్ చేయడం అనేది ఒకేసారి చేస్తాం. అందుకనే మీరు మంత్లీ వరకు ఎంపీ రికార్డ్ చేయాలంటున్నా. మీరు మంత్లీ వరకు ఎంపీ రికార్డ్ చేస్తే ప్రాబ్లం రాదు. ఫస్ట్ మీరు పేమెంట్ ఆగస్టులో చేయలేదు, సెప్టెంబర్లో ఎంత చేస్తారు? తొందరగా తేవలసండి, లేట్ చేయకండి. నాకు నెక్స్ట్ చెప్పండి. చూపిస్తాం కానీ సర్వేవలే చూపిస్తాం రిజిస్టర్లో, అంతే కదా సార్? లేదు మేడం, నేను ఎంబీ చూపిస్తాను. మీరు రీప్లేస్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఓచర్ అది.
సర్వే వాళ్ళే చూపిస్తాం సార్. రీప్లేస్మెంట్ ఎలా చూపిస్తాం కానీ నేను వేసిన మొక్క ఉండొచ్చు, ఇంకో మొక్క ఇది చనిపోవచ్చు. కొట్టండి ఒకసారి. ఒక నిమిషం. లేదు క్లారిటీ ఉంది. పైన డేట్స్ మార్చు, మంత్ మార్చి చూడు పైన మే తర్వాత జూన్ 400కి సెప్టెంబర్ చేసి ఇప్పుడు మీరు సర్వేలు ఎంత ఇచ్చారు? ట్యాంకర్ పేమెంట్లు ఎంత ఇచ్చారు? మంత్ మార్చి చూడు, మంత్ మార్చి పైన డేట్. ఇది 6వ నెల, జూన్ ఇది 6వ నెల మేడం. ఎవరు చేశారు నేను చూసిన సెప్టెంబర్ అండి. మేడం ఇక్కడ చేంజ్ చేశారు మేడం. 22 మర్చిపోయింది. ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ 22. ఇంకొక వీక్ కూడా ఉంది. సెప్టెంబర్లో పేమెంటే కాలేదు ఇక్కడ. నవంబర్లో ఏప్రిల్, మే, జూన్ ఇది ఎవరు దిద్దింది ఎవరు? సెప్టెంబర్ అని దిద్దింది ఎవరు? పాత తీసుకొచ్చి సెప్టెంబర్లో పేమెంట్ చేశారా? ఇప్పుడు 2021 నవంబర్లో చేసాం. అక్టోబర్లో మళ్ళీ చేశారు. నెక్స్ట్ అక్టోబర్లో 391 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ది చూపించండి నాకు. 194 ఏది? 194 చనిపోయినాయి అట. 285 ఉన్నాయి. ఏలూరు శ్రీని నుంచి కమలాపురం రోడ్డు అది చూపించండి ఇక్కడ. సర్వేలు వేరే ఇచ్చారు, రికార్డింగ్ వేరే చేశారు. సర్వే వాళ్ళకి దీనికి కాకపోవచ్చు, కానీ అక్కడ రికార్డ్ అయిన అక్కడ ఇచ్చింది ఎంత? ఆ రోజుకి రీప్లేస్ చేసిన తర్వాత ఎన్ని ప్లాంట్స్ బతికుంటే అన్నిటికీ ఇక్కడ మళ్ళీ రిక్విజిషన్ అక్కడ నుంచి గ్రామ పంచాయతీ తీర్మానంతో ఇక్కడికి వస్తుంది కదా. ఇది వెరిఫై చేశారా మీరు? చేసినాం మేడం. మరి అది మరి టాలీ అవుతుంది కదా. నెక్స్ట్ మంత్ కు మొక్కలు పెరగాలి కదా మేడం. పెరగాలన్నా పెరగాలి, లేకపోతే తగ్గాలన్నా తగ్గాలి. సేమ్ ఫిగర్ అయితే ఉంటుంది కదా. కార్యక్రమం సార్ రాత్రి చనిపోతే పొద్దున్న వేస్తాం, మళ్ళీ చనిపోతే వేస్తాం. నిరంతర కార్యక్రమం ఇది. వీళ్ళు జీపీ నుంచి ఇస్తున్నారు, సర్వేలు జీపీ నుంచి ఇస్తున్నారు. దీనికి ఎంబీకి మ్యాచ్ అవ్వాలి. మీరు గ్రామ సభలో ఆవిడ ఏం చెప్తే అదే రాసుకుని రావాలి కదా. అవే రాసినాం. మరి నేను అదే చెప్పాను మేడం. నేనైతే ఇక నుంచి ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. మరి అవి చెప్పారు వాళ్ళు చెప్పారు మేడం. వాళ్ళు నేనే మేడం జీపీ చేసింది నేనే. నేను వాళ్ళకి క్లారిటీ కూడా చెప్పిన. మీరు ఏది చెప్తే నేను అదే రాస్తాను చెప్పిన. కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా నేను అదే చెప్పాను. నేను మీతో చెప్పిన మాట చెప్పాను మేడం. నేను సర్వేవల్ అనేది ఫస్ట్ వీక్ తీస్తాను, ట్యాంకర్ పేమెంట్ అనేది లాస్ట్ మంత్ లో తీస్తాను అంటే సార్ మాట్లాడారు. నెక్స్ట్ మంత్ అన్న ఈ పేమెంట్ ఇది ఉండాలి కదా అన్నారు. ఓకే, మీరు ఇదే ఫిగర్ ఉండాలి కదా. వేరే విధంగా చెప్పి నేను వేరే విధంగా రాస్తాను కదా. మీరు అన్ని చూసుకోవాలి. సిగ్నేచర్ పెట్టారు కదా. మీరు హాఫ్ అన్ అవర్ డీటెయిల్స్ డిఆర్పి గారు ఆవిడ మంచి వర్క్. ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగితే జరగచ్చు. సర్వేలు అనేది వీళ్ళ సర్వేలు. ఎందుకంటే డబల్ బార్ వచ్చేసి 45.99 కేఎస్ రికార్డ్ చేశారు. సింగిల్ బార్ కూడా వీళ్ళు 2mm అంటారు కానీ అక్కడ 2.5mm రికార్డ్ చేశారు మేడం. 2.5 కి మీరు 2mm కన్సిడర్ చేసినాం అంతేనా? 1 చేశారు సార్ ఇక్కడ. ఫస్ట్ 1 చేసి వాళ్ళు ఫీల్డ్ లో వచ్చేసి మీరే టేప్ తోటి చూపించారు 1mm అని. మళ్ళీ మీరు తర్వాత ఏం చేశారు? మేము అక్కడ లేము, ఈ లొకేషన్ కూడా నేను రాలేదు. తర్వాత 2mm వెన్నీర్ కాలిపర్స్ కానీ స్క్రూ గేజ్ కానీ కావాలి. మనకు మాన్యువల్ గా ఉండేది ఇదే సార్. అసలు స్కేల్ కూడా మరి మీరు ఏ వెన్నీర్ క్యాలిపర్స్ తో కొలిసి మీరు 2.5 3mm రికార్డ్ చేశారు చూపించారు. మా ఫోటో చూపిస్తే మేము ఎగ్రీ అవుతాం. మేము ఇప్పుడు స్కేల్ అవును సార్, మీరు ఏ విధంగా మెజర్మెంట్ చేశారో మేము ఆ విధంగా మెజర్మెంట్ చేస్తాం. మీరు ఇందాకేమన్నారు వెన్నీర్ క్యాలిపర్స్ తో కొలవాలన్నారు. మరి మీరు ఎట్లా కొలిసి చూపించండి ఫోటో. సార్ స్కేల్తో కూడా కుదరదంటే చెప్తాం. స్కేల్తో కూడా కరెక్ట్ రాదంటే అప్పుడు దాంతో కావాలి సార్. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే మరి ఇక్కడ సార్ ఏమన్నంటే 2 ఉంటే 1 రాస్తారు కదా. మేము 1 కాదు, అది 2 అని చెప్తున్నాం అంతే. అంటే ఒక mm ఎక్కువ ఉంటుంది. అది ఆ రోజు చూపిస్తే సార్ ఫోటో కూడా మీరు వర్క్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మీరు ఎట్లా మెజర్మెంట్ చేసి చెప్పి స్కేల్తోనే చూస్తాం సార్. స్కేల్ తో చూసి నేను అదే స్కేల్ తోటి ఫీల్ లో తీసామని చెప్పాను. అంతేగాని వెన్నీర్ క్యాలిపర్స్ తెచ్చుకొని నెక్స్ట్ నుంచి చెప్తాం. మరి అది 2 ఉంటుందని మేము చెప్తున్నాం సార్.
ఈ టాంక్ 41505 రాసింది కేజీ గ్రావెల్కి రికార్డ్ చేసింది నిన్న 44. దీని యొక్క సైజ్ ఎంత అసలు మనకు అంటే రైతు ఎక్కువ కట్టుకుంటే రైతు ఎక్కువ చూసుకుని వస్తుంది అట్లా ఇస్తారు. ఇప్పుడు సార్ ఇప్పుడు రైతుకి మనకి స్క్వేర్ మీటర్స్ అంటే రైతుకి ఎంత దానికి వల్ల ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ కుమార్ సారే చేశారు 2 ఇగో అభిలాష్ గారు కూడా వచ్చారు. అవి రాయొద్దు, అవి రాయకూడదు, రాసే ప్రాసెసే కరెక్ట్ కాదు. 2 సేమ్ అంతే, 2 సేమ్ మేడం. ఇది కూడా 28 ఇన్ఫర్మేషన్ మేడం. 9వ అంశం వచ్చేసి ముగ్గురు 18 రోజులు పనిచేసారు, 100 రోజులు పూర్తి కావడం వలన పేమెంట్ అనేది కాలేదు, 4035 రూపాయలు. మళ్ళీ డిమాండ్ పెట్టి 10వ అంశం డిమాండ్ ఫామ్స్ తీసుకున్నారు, నో డిమాండ్ ఫామ్స్ అనేవి తీసుకోలేదు. 11వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 12వ అంశం పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. 13వ అంశం ఇక్కడ 7 రిజిస్టర్స్ ఉన్నాయి కానీ ఒక 3 రకాల రిజిస్టర్లో ఇక్కడ మెన్షన్ చేసిన డేట్లలో అప్డేషన్ అనేటటువంటిది లేదు మేడం. 14వ అంశం పని జరుగుతున్న ఫొటోస్ చూపించడం జరిగింది, మిగతా 2 రకాల ఫొటోస్ అనేది చూపించలేదు. 15వ అంశం 18 వర్క్ ఐడీలకు వర్క్ ఫైల్ చేశారు కానీ 10 రకాల డాక్యుమెంట్స్ పెట్టారు, మిగతా 21 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు. 16వ అంశం ఎంబీలో రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. 17వ అంశం రోల్ కాల్ అనేది చేయడం లేదు. 18వ అంశం మెటీరియల్ చెక్ మేయర్ చేయడం జరుగుతుంది కానీ వేజ్కి చెక్ మేయర్ చేయట్లేదు. 19, 12, 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 20 వచ్చేసి సర్వేయల్ రిజిస్టర్ అనేది ఇది ఓన్లీ ఆడిట్ కోసమే సర్వేయల్ రిజిస్టర్ మెయింటైన్ చేసినామని తెలిపారు మేడం. ఈ సెక్రటరీ గారు ఆ టైంలో ఆ పీరియడ్లో అక్కడ లేకున్నా కానీ వీళ్ళు వచ్చిన పీరియడ్లో అప్డేట్ చేశామని తెలిపారు. అది ఫీల్డ్లో చేసినటువంటి సర్వేలు అయితే కాదు. అప్డేట్ చేసి పూర్తి స్థాయిలో లేదంటున్నారు. నెక్స్ట్ 21వ అంశం రైతు వారిగా చేసినటువంటి పనులకు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్లని తనిఖీ బృందానికి ఇవ్వలేదు. వర్క్ ఫైల్స్ తోటి మళ్ళీ చూపించండి, వాళ్ళకే చూపిస్తే బాగుండేది కాదు కదా. నెక్స్ట్ ఇన్పుట్ డేటా షీట్ అనేది మెయింటైన్ చేయట్లేదు. 70995 సర్వేయల్ రిజిస్టర్ పక్కన పెట్టండి, దీనికి చెప్పండి. ఆయన నేనే చేస్తానని చెప్తున్నాడు, మీరు కూడా చెప్పారు కదా. అంటే ఈయన 22 జాయిన్ అయ్యాడు, 21 సర్వేలు అప్డేట్ అవునా, ఆయన అప్డేట్ చేశాడు పాతది ఏదో యాజ్ పర్ రికార్డ్స్. 300కి ఇక్కడ 400 పేమెంట్ 300, 4 ట్రిపుల్ వస్తాయి మేడం. 400 పేమెంట్ చేస్తాం. 4 వీకులు కదా సార్. ఎక్కడ రికార్డ్ చేసారు మీరు? దీన్ని బేస్ చేసుకుని చేసేస్తాం. మీరు ఎంబీలో ఎక్కడ రికార్డ్ చేసారు? అభిలాష్ గారు ఒకసారి చూడండి, అది టాలీడా 4 వారాలు పోసానని ఇచ్చాను. నేను ఏం చేశాను మొత్తం 4 వారాలు కలిసి 400 పేమెంట్ చేస్తాను. మీరు ఏ మంత్ ఆ మంత్ చేయకుండా మొత్తం చేసి సెక్రటరీలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇది సబ్మిట్ చేసిన వాళ్ళు 4 1200 కదా, ఒక నెలకి 1200 అన్నట్టు. మేము అక్కడ విడిగి రాయలేదు. మీరు 3 నెలలకు నెలకు 3 చొప్పున ఎక్కడ రికార్డ్ చేసి? నెలకు 4 వాటింగ్ సార్, వీక్లీ వన్స్. ఇక్కడ 1600 కావాలి మరి. 300 మొక్కలు సార్, 400 మొక్కలు ఎక్కడ మెన్షన్ చేసి యాడ్ రికార్డ్ చేసి? ఇక్కడ ఉందని చేయలేదు సార్. ఇది ఎక్విడెన్స్ ఉంది కదా సార్, ఇది సర్టిఫై చేశారు. ఎంబీ ఎందుకు సార్ ఇప్పుడు ఇక్కడ 1200 వచ్చింది కదా సార్, ఏప్రిల్ సంబంధించి మరి ఎక్సెస్ అయితే
ఇయర్కి 40 వార్షింగ్ సార్. ఇయర్ వారీగా చూసుకుంటే ఎక్కువ కావు సార్. ఇయర్ వారీ కావు. రాగస్లో పేమెంట్ కాదు సార్. రాగస్లో కూడా క్వాంటిటీ ఎక్సీడ్ అయింది సార్. క్వాంటిటీ ఎక్సీడ్ అవుతుంది అన్నాడు కానీ మీరు ట్యాంక్ కౌంట్ చేయండి. కౌంట్ చేయండి. ఇయర్కి మీరు ఎన్ని నెలలు ఇచ్చారు? 300 అయితే 12 టోటల్ క్వాంటిటీ 400 అయితే 1600. అదే సార్. ఇంకొక ఎంబీ ఉంటుంది. ఏదో మేనేజర్ అన్న జీపీలు ఎలా ఉన్నాయి? 129 ఇన్ఫర్మేషన్ మేడం. 10వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ కోసం ఇద్దరు దరఖాస్తు మేడ్ గ్రామ సభకు రాలే మేడం. ఎక్కడికి? ఎందుకని రికవరీ మీకు పెట్టినా? అవును, ఆమె మాస్టర్కి ఆమె వచ్చి సమాధానం చెప్పుకోవాలి కదా, మీరైనా తీసుకురావాలి కదా గ్రామ సభలో వచ్చినప్పుడు. ఇష్యూ నెంబర్ 22 మేడం, మ్యాన్ ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 23 మేడం, రోజ్గార్ దివస్ అనేది పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 24 మేడం, విఎంసీ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాటు చేయడం లేదు. డిమాండ్ ఉంటే మనం పని కల్పించే స్కీమ్ మొబిలైజ్ చేయటం అనే మాట రాకూడదు అఫీషియల్గా. కాకపోతే వాళ్ళకి తెలియకపోతే మనం తెలియజేసి వాళ్ళ చేత పనికి రండి, మాకు పని ఓపెన్ చేస్తామని చెప్పాలి. మానిటరింగ్ కమిటీలో ఎవరెవరు ఉండాలో గైడ్లైన్స్ ముందు తీసుకుని వస్తే సంతోషంగా ఉంటుంది. మీకు ఇప్పుడు తెలీదు చేస్తానని చెప్తున్నారు, ఏం చేస్తారు మీరు? నాకు అది మీ ఏపీఓ గారి దగ్గర తీసుకుంటారో ఎవరి దగ్గర తీసుకుంటారో తీసుకుని నాకు మళ్ళీ రేపు చెప్పండి ఎవరితో చేస్తారు. నెక్స్ట్ చెప్పండి. 25 ఇష్యూ నెంబర్ 25 మేడం, రైతు బేస్ ల్యాండ్ డెవలప్మెంట్ సంబంధించి రైతు పత్రాలు పట్టా పాస్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 26 మేడం, వర్క్ అప్లికేషన్ డీటెయిల్స్ నోటీస్ కోసం వర్తించడం లేదు. ఇష్యూ నెంబర్ 27 మేడం, టీటీవీకి సంబంధించి 1690 మొక్కలు ఇవ్వడం జరిగింది. పీలో లెక్కించిన 1640 50 మొక్కలు సరిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 28 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్ 300 మొక్కలు ఇవ్వడం జరిగింది. పీలో లెక్కించిన 266 బ్రతుకుని 34 చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 మేడం, ఎవరి ప్లాంటేషన్ 1400 మొక్కలు ఇవ్వడం జరిగింది. 4 వరకేళ్లకు సంబంధించి పీలో లెక్కించిన 1227 బ్రతుకుని 173 చనిపోవడం జరిగింది. ఎవరిని ప్లాంటేషన్ ఇష్యూ నెంబర్ 29
ఇష్యూ నెంబర్ 30 మేడం. నాట్ యాక్సెప్ట్ 10 feet ఉండాలి. మెయింటెనెన్స్ ఉందా? మెయింటెనెన్స్ లేట్ దానికి ఏం చేయాలి? నర్సరీలో ఉన్నదాన్ని ఎలాగ ఇస్తారు? మీరు గ్రామ పంచాయతీ నుంచి తీసుకుని 10 feet తీసుకుని మెయింటెనెన్స్లో ఉంటేనే మనం నర్సరీలో చేయాలి. ఇష్యూ నెంబర్ 30 మేడం. బయోఫెన్సింగ్ సంబంధించి 500 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీలో వెళ్ళి లెక్కించగా 420 బ్రతుకున్నవి, 80 మొక్కలు సరిపోవడం జరిగింది. నెక్స్ట్ చెప్పండి. 31. ఇష్యూ నెంబర్ 31 మేడం. మల్ల ప్లాంటేషన్ సంబంధించి 20 మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీలో వెళ్ళి లెక్కించగా 1823 బ్రతుకున్నవి, మిగతా 117 చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 మేడం. 10 మంది హక్కుదారులకు సంబంధించి 35 రోజులు పనిచేసినట్లు మస్టర్లు హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 33 మేడం. పిఆర్ వర్క్ సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. ఇష్యూ నెంబర్ 34 మేడం. ఇంక్రిమెంట్లకు సంబంధించి నేబోర్డ్ పేమెంట్ 700 చేయడం జరిగింది కానీ ఫీజు నేబోర్డ్ నిర్ణయించలేదు. ఫోటోస్ లేడీస్ చెప్పండి అమ్మా. 70467 70466 మేడం. కలపడం జరిగింది. అంటే మొత్తం కట్టిన ఇంక్రిమెంట్లు కూడా మంచిగా ఉన్నాయి, ఉపయోగకరంగా. ఇష్యూ నెంబర్ 9 మేడం. వెబ్సైట్ ఫెసిలిటీస్ మేడం. జీపీ నుంచి చేసి బిల్ పెట్టుకోవాలి. బిల్ ఎక్కడి నుంచి పెడతారు? గ్రామ పంచాయతీ నుంచి కాదు, వర్క్ నుంచి పెట్టుకోండి. ఇప్పుడు కొత్త ఎస్టిమేట్స్లో మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చెప్పండి. ఇష్యూ నెంబర్ 10 మేడం. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 11 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు. లేదా ఉందని చెప్పి రాస్తారు కదా. అప్డేషన్ చక్కగా చదవండి. సరే మేడం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 మేడం. వేతన రసీదులు ఇవ్వడం లేదు. 7 days అప్డేషన్లో లేదు. 7 daysలో ఇవ్వండి. అది కూడా రాయాలి కదా. రెండు రకాల ఫోటోలు చూపించలేదు. వర్క్ ఫైల్స్ ఉన్నాయా? ఇష్యూ నెంబర్ 13 మేడం. 7 రిజిస్టర్కి సంబంధించి జాబ్ కార్డు రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు మేడం. ఇష్యూ నెంబర్ 14 మేడం. 3 types ఆఫ్ ఫోటోస్ పని జరుగుతున్నప్పుడు మాత్రమే చూపించారు. ఇష్యూ నెంబర్ 15 మేడం. వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇష్యూ నెంబర్ 16 మేడం. ఎంపీలలో రైతు కూలీల సంతకాలు ఉన్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం. మస్టర్ రోల్ కాల్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 18 మేడం. ఈసీ చెక్ మేనేజ్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 మేడం. 12, 13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 20 ఇష్యూ నెంబర్ 20 మేడం. 30 రిజిస్టర్
లో ఉంది. ఇష్యూ నెంబర్ 21 మేడం, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో ఆపరేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 22 మేడం, వర్క్ లొకేషన్ డీటెయిల్స్ లేదు. అతికించవలసిందిగా అతికించలేదు డీటెయిల్స్. జీపీ నెంబర్. ఇష్యూ నెంబర్ 23 మేడం. మేడం, మాన్యువల్ ఇన్పుట్స్ అనేది ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 24 మేడం, డాక్టర్ వాచ్ రిజిస్టర్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 25 మేడం, ఎవెన్యూ ప్లాంటేషన్ కు సంబంధించి 5 వర్కడీలకు 16 మొక్కలు నాటినట్టు ఉంది. 1600 మొక్కలు నాటినట్టు ఉంది. 1418 మొక్కలు ఫీల్డ్ లో ఉన్నాయి. 172 మొక్కలు చనిపోవడం జరిగింది 5 వర్కడీలకు సంబంధించి. ఇష్యూ నెంబర్ 26 మేడం, కెనాల్ బండ్ ప్లాంటేషన్ కు సంబంధించి 400 మొక్కలకు 371 మొక్కలు ఫీల్డ్ లో ఉంటాయి. 29 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ కు సంబంధించి 3 వర్కేడీలు 2000 మొక్కలు నాటడం జరిగింది. 943 మొక్కలు ఫీల్డ్ లో ఉన్నాయి. 57 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 మేడం. అమౌంట్ ఎంత అమ్మా? అమౌంట్ ఎంత? 1026 రూపాయలు. అమ్మా ఇది రాయొచ్చు అమ్మా. ఏపీ వచ్చేసి రాపించవచ్చు. అమౌంట్ రాయొచ్చు అమ్మా. కంటాబీకి 1 డే పడిందా? ఏది కంటాబీ ఏది? సోన్ బి కదా. ఇక్కడ వర్క్ ఐడి అదే కదా మేడం, ఇది జాబ్ కార్డ్ నెంబర్ అదే. జాబ్ కార్డ్ నెంబర్ ఉంటే వాళ్ళు వేరు, ఆ మనిషి వేరు, ఈ మనిషి వేరు కదా. అలా ఎలా మేడం, జాబ్ కార్డ్ నెంబర్ అది పే ఆర్డర్లో అదే ఉంది కదా. అమౌంట్ అయితే 1 డేకి. ఒక నిమిషం, దీన్ని రెండో పార్ట్ ఏది? దీని కంటిన్యూషన్ ఏది? ఇది పే ఆర్డరు, దీని కంటిన్యూషన్ మస్ట్ ఏది? దీని కంటిన్యూషన్ మస్ట్ ఇవ్వండి. దానిలో సోందిబి ఉండొచ్చు కదా. ఒకసారి అది చూపించండి. మేడం ఎన్ఎంఎంఎస్ కొట్టి మనం తీయడానికి ఉండట్లేదు మేడం. మళ్ళీ 6 days కొడితే ఇంకా మన దాన్ని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించండి అమౌంట్. అది తక్కువ కొడితే మనం. ఈ సంతకం ఎవరిది? మరి దిద్దిన వాళ్ళ సంతకమే కదా అది. ఎవరు దిద్దారు? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? మేట్ మిస్టేక్ అయితే మేట్ దగ్గర మీరు వసూలు చేసుకోండి. కొల్లాపురం గ్రామ పంచాయతీ అప్డేషన్లు లేవు. 15వ అంశం 30 పనులకు సంబంధించి ఫోటోస్ అనేది చూపించలేదు. 16వ అంశం 38 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహణ లేదు. 17వ అంశం ఎంబీలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది.
ఈసీ గారు చెక్ మేయర్ చేయడం మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. చెక్ మేయర్ చేయడం జరిగింది. ఎంబీలో 12-13 కాలమ్స్ రాయడం లేదు. సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. ఓకే. 22వ అంశం ఇన్పుట్ డేటా షీట్ అనేది మెయింటైన్ చేయలేదు. 23వ అంశం రైతు అంగీకార పత్రాలు తీసుకోలేదు. 24వ అంశం రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాల్సి ఉండగా నిర్వహించడం లేదని తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. 25వ అంశం వివిధ వర్క్ ఐడీలకు సంబంధించి మస్టర్ హాజర్లు టోటల్ డేస్ కొట్టివేయడం జరిగింది. 5 వర్క్ ఐడీలకు సంబంధించి 1339 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ కెనాల్ బండు మొత్తం 784 మొక్కలని ఫీల్డ్లో ఉన్నాయి. 622 మొక్కలని చనిపోవడం జరిగింది. 27వ అంశం వచ్చేసి ఇక్కడ ఫీడర్ ఛానల్ పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేటటువంటివి 6 వర్గాలకు సంబంధించి ఫోటోస్ చూపించారు కానీ వెబ్సైట్లో లేవు. 29వ అంశం టీకేపీకి సంబంధించి స్టీల్ ప్లేట్ సింగిల్ బార్లో తేడా రావడం జరిగింది. అమౌంట్ వచ్చేసి 2608 రూపాయలు. 30వ అంశం వచ్చేసి ఇక్కడ కట్ చేసి ఎక్కడ పెట్టారు? రాసింది ఇది ఒకటే మిస్టేక్ సార్. నేను అనేది కూడా మిస్టేకే అన్న తప్ప మీరు తప్పు రికార్డ్ చేసి నెక్స్ట్ పేమెంట్ పేడ్ బై మీ అన్నారా? సెక్షన్ ఆఫ్ స్టేట్ చూపించరా? కౌంటర్ సైన్ అన్నారు కానీ పేడ్ బై మీ అన్నారా? ఇంకోసారి అలా జరగకుండా డైరెక్ట్గానే చేయండి. నెక్స్ట్ ఉదయం నుండి ఇప్పటివరకు నిర్వహించినటువంటి ప్రజావేదికలో 25 జీపీలకు గాను పెండెన్సీ 5000, పెనాల్టీ రికవరీ 28,092, మొత్తం 33,092. కొన్ని ఇవి కాక పిఓ గారి ఎంక్వైరీకి, ఏపీడీ గారు చూసే ఎంక్వైరీకి వేయటం జరిగింది అదనంగా. ఇవి వస్తే వీటికి అదనంగా ఆ రికవరీలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాకా చేసినటువంటి వాటిలో అన్ఫార్చునేట్ ఐటమ్కి సంబంధించి ఎందుకు వస్తున్నాయి అనేది నేను గమనించింది ఏంటంటే, ఎక్సెస్ కనుక వర్క్ జరిగితే దాంట్లో బుక్ చేస్తున్నారు. యాక్చువల్ నాలెడ్జ్ ఏంటంటే, నేను ఇంజనీరింగ్లో పనిచేసింది కాబట్టి ఆ వర్క్ ముందు ఎస్టిమేట్ వేసింది కాకుండా ఆ వర్క్ రిలేటెడ్గా చేయవలసి అదనపు పని ఏదైతే చేయవలసి వస్తుందో దాన్ని అన్ఫార్చునేట్ ఐటమ్ కింద బుక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్సెస్ కనుక అమౌంట్ అయితే దాంట్లో బుక్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుంటే ఎక్సెస్ అమౌంట్ ఇందులో బుక్ చేసుకుంటారని నా అభిప్రాయం. కనుక ఈ విషయాన్ని గమనించి ఇక మీద ఎప్పుడైనా సరే అన్ఫార్చునేట్ ఐటమ్ని ఆ విధంగా బుక్ చేయకుండా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయం అవగాహన చేయటం వల్ల మళ్ళీ అది రికవరీ కోర్సులోకి వస్తుంది. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే ఎస్ఎల్పిడి గారిని ఎవరైనా ఇప్పుడు జరిగిన విషయాలు ఏమైనా మీకు వారు ఇక్కడే ఉన్నారు కనుక మీకు ఇప్పుడు జరిగిన దాని మీద కొత్తగా ఏమన్నా తెలియాల్సిన విషయాలు కానీ అనుమానాలు కానీ ఉంటే మీరు వ్యక్తం చేస్తే వారితో నివృత్తి చేయడం జరుగుతుంది. లేదంటే ఈ కార్యక్రమాన్ని ఈ 15 రౌండ్ ప్రజావేదికని ఇంతటితోటి ముగించున్నాయి.